గిట్టుబాటు ధరలు, సంపూర్ణ రుణమాఫీ ప్రధాన ఎజెండాగా ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. దేశం నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది రైతులు రామ్లీలా మైదానం నుంచి పార్లమెంటు వీధి వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటు వీధి వద్ద రైతులు కార్యక్రమం నిర్వహించేందుకు బయలుదేరగా అక్కడికి కొద్ది దూరం ముందే పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులకు ఢిల్లీలోని 5 గురుద్వారాలు సంఘీభావం ప్రకటించగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు కూడా అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. రైతుల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో అన్నదాతలు కదం తొక్కారు. పండించిన పంటకు సరైన ధరలు, రుణమాఫీ డిమాండ్తో ఆందోళనకు దిగారు. వామపక్షాలు, అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి, 207 రైతుల సంఘాల ఆధ్వర్యంలో రామ్లీలా మైదానం నుంచి పార్లమెంటు వీధి వరకు వేలాది మంది అన్నదాతలు ప్రదర్శనగా బయలుదేరారు. పార్లమెంటు వీధి వద్ద కార్యక్రమం నిర్వహించాలని భావించిన కొద్ది దూరం ముందే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు పార్లమెంటు వీధి పోలీస్ స్టేషన్ వద్ద సమావేశమయ్యారు. రైతు సంఘం నేతలు అన్నదాతలను ఉద్దేశించి ప్రసంగించారు. గురువారం నిజాముద్దీన్ నుంచి మొదలైన భారీ ప్రదర్శన దాదాపు 10 కిలోమీటర్ల పైగా సాగి రామ్లీలా మైదానానికి చేరుకుంది. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబ సభ్యులు వారి చిత్రపటాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. జాతీయ దక్షిణ భారత నదీ అనుసంధాన వ్యవసాయదారుల సంఘానికి చెందిన 1200 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న 2 రైతుల పుర్రెలు పట్టుకొని వచ్చారు. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనకు తరలి వచ్చారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భూములు కోల్పోతారని భావిస్తున్న మహారాష్ట్రలోని పాల్ఘార్కి చెందిన రైతులు వచ్చారు. రాత్రంతా రామ్లీలా మైదానంలోనే ఉన్న రైతులు ఉదయం ప్రదర్శనగా పార్లమెంటు వీధికి బయలుదేరారు. ఆందోళనలో తమిళనాడు రైతులు ప్రత్యేక నిరసన చేపట్టారు. నగ్న ప్రదర్శన చేసిన తమిళనాడు రైతులు తమ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 850 మంది ఎస్ఐ స్థాయి అధికారులు సహా 3500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. రామ్లీలా మైదానం నుంచి 4 మార్గాల్లో వేలాది మంది రైతులు ప్రదర్శనగా బయలుదేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రామ్లీలా మైదాన్, పార్లమెంటు వీధి మధ్య 1000 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. ర్యాలీ జరిగే మార్గాలు కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ను అనుసరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీలోని 5 గురుద్వారాలు సంఘీభావం ప్రకటించాయి. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు కూడా అన్నదాతలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు వైద్యులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, కళాకారులు ఆందోళనలో రైతులతో కలిసి పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ నేషన్ ఫర్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో 700 మంది కార్యకర్తలు కూడా రైతులతో కలిసి నడిచారు. రాత్రంతా చలిలోనే గడిపిన రైతులకు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు తేనీరు అందించగా అస్వస్థకు గురైన వారికి వైద్యులు చికిత్స అందించారు. తర్వాత వాళ్ళకి తగినటువంటి రుణాలు మంజూరు చేయటం, రైతు సమస్యల గురించి పరిష్కారం చేయటం కోసం దేశవ్యాప్తంగా రైతులందరూ ఉద్యమించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే రైతులకి సరైనటువంటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా రైతు బడ్జెట్ని ప్రకటించడం జరిగింది మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జనరల్గా కేంద్రంలో రైల్వే బడ్జెట్ ఉండేది, అది కూడా కలిపేశారు. కానీ రాష్ట్రంకి వచ్చేతలకి, రైతులకు వచ్చేతలకి సపరేట్ బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకుని పెట్టాం. అలాగే రైతు రుణమాఫీ చేశాం. కేంద్ర ప్రభుత్వం అనుసరించే రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు పలుకుతున్నాం. మిగతా జాతీయ పార్టీలతోనూ అన్ని రైతు సంఘాలతో కలిసి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తుంది. వాళ్ళ ఉద్యమంలో మేము కూడా భాగం పంచుకుంటామని తెలియజేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. దానికి అనుగుణంగా వాళ్ళకి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. एक है दुर्योधन, दूसरा है दुशासन. इन दोनों को मैं नाम में जानता हूँ. और कोई याद है आपको? तो आज भी